పర్సంటేజ్ శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఏ విద్యార్థికి ఒక పరీక్షలో 42% మార్కులు రాగా 12 మార్కులు అధికంగాను వచ్చాయి. బి విద్యార్థికి 45% మార్కులు రాగా 30 మార్కులు అధికంగా వచ్చాయి. అయినా ఆ పరీక్ష గరిష్ట మార్కులు ఎంత? పాస్ మార్కులు ఎంత? చూడండి, ఏకి 42 అంటే 12 మార్కులు అధికంగా వచ్చాయి. బికి 45 అంటే 30% అధికంగా వచ్చాయి. వీళ్ళందరూ ఇక్కడ డిఫరెన్స్ 3% 18 మార్కులు అయితే గరిష్ట మార్కులు ఎంత? చూడండి, 100 ఇంటూ 18/3 3 6 18 దట్ ఈజ్ ఈక్వల్ టు 600 మార్కులు గరిష్ట మార్కులు. అయితే పాస్ మార్కులు ఎంత అన్నాడు? చూడండి, 100% ఈజ్ ఈక్వల్ టు 600 అయితే చూడండి ఇక్కడ 42% అయితే ఎంత? 42% అయితే ఎంత? చూడండి, 42 ఇంటూ 600 డివైడెడ్ బై 100. చూడండి ఇక్కడ 252లో నుంచి ఈ 12 మార్కులు మనం తీసివేస్తే మనకి పాస్ మార్కులు వస్తాయి. 252లో నుంచి 12 తీసివేస్తే 240 మార్కులు. సో పాస్ మార్కులు ఈజ్ ఈక్వల్ 240. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఒక పరీక్షలో 60% మంది విద్యార్థులు సైన్స్లోను, 65% మంది విద్యార్థులు తెలుగులోను పాస్ అయినారు. 34% మంది విద్యార్థులు రెండింటిలో ఫెయిల్ అయినా ఆ పరీక్షలో ఫెయిల్ అయిన వారి శాతము ఎంత అన్నాడు. చూడండి, సైన్స్లో పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, తెలుగులో పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, రెండింటిలో ఫెయిల్ అయిన వాళ్ళు 34%. అయితే ఇక్కడ 40% ఉంది కాబట్టి ఇక్కడ 6%, ఇక్కడ 1 షార్ట్ కట్ మెథడ్ అనమాట ఇది. సో ఫెయిల్ అయిన పర్సెంట్ 6 ప్లస్ 34 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 41%. ఓకే, ఇలా షార్ట్ కట్లో ఈజీగా చేసేయచ్చు. ఆన్సర్ ఈజ్ 41%. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఒక పరీక్షలో 75% విద్యార్థులు హిందీలోను, 55% ఇంగ్లీష్లోనూ పాస్ అయినారు. 20% విద్యార్థులు 2 సబ్జెక్టులో ఫెయిల్ అయినారు. అయినా పాస్ అయిన విద్యార్థుల శాతము ఎంత అని అడిగాడు. చూడండి ఇక్కడ హిందీలో పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు. ఇక్కడ మనకి రెండిటిలో ఫెయిల్ అయిన విద్యార్థులు 20 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయిన హిందీ వాళ్ళు 25 కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. 5 ప్లస్ 20 25. ఇక్కడ ఇంగ్లీష్లో 45 కాబట్టి ఇక్కడ 20 ఉంది కాబట్టి ఇక్కడ 25%. సో కాబట్టి వీళ్ళందరూ ఫెయిల్యూర్స్ అనమాట. ఎవరెవరు? 5 ప్లస్ 20 ప్లస్ 25 దట్ ఈజ్ ఈక్వల్ 50% ఫెయిల్ అయిన విద్యార్థులు. అయితే పాస్ అయిన పర్సంటేజ్ ఎంత? పాస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 50 దట్ ఈజ్ ఈక్వల్ 50%. సో ఆన్సర్ ఈజ్ 50%. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఒక పట్టణంలో 40% ఇండియన్ ఎక్స్ప్రెస్, 30% హిందూ పేపర్ చదువుతారు. 15% 2 పేపర్లు చదువుతారు. అయినా ఏ పేపర్ చదవని వారి శాతం ఎంత? చూడండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివేవాళ్ళు 40%, హిందూ పేపర్ 30%, 2 పేపర్లు చదివేవాళ్ళు 15%. ఈ పిక్చర్ తీసుకొని దీంట్లో చూడండి, 2 పేపర్లు చదివేవాళ్ళు 15% అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ చూడండి మొత్తం 40 కాబట్టి ఇక్కడ 25, ఇక్కడ ఈ మొత్తం 30 కాబట్టి ఇక్కడ 15. కాబట్టి మొత్తము చదివేవారు అంటే వీళ్ళు 25% ప్లస్ 15% ప్లస్ 15 మొత్తం 30, 55% మంది పేపర్ చదువుతారు. ఏ పేపర్ చదవని వాళ్ళు అంటే 100లో నుంచి 55 తీసేస్తే ఆన్సర్ ఈజ్ 45%. సో ఆన్సర్ ఈజ్ 45%. ఏ పేపర్ చదవని వారు 45%. పర్సంటేజ్ శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఒక పరీక్షలో ఏ విద్యార్థికి 30% మార్కులు రాగా 5 మార్కులతో ఫెయిల్ అయినాడు. బి విద్యార్థికి 40% మార్కులు రాగా 10 మార్కులు అధికంగా వచ్చాయి. అయినా ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత మరియు పాస్ మార్కులు ఎంత? చూడండి, ఏ పర్సెంటేజ్ 30 అయితే 5 మార్కులు తక్కువగా వచ్చినాయి. బికి 40 అయితే 10. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 10. 10 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఇక్కడ 5 మార్కులు ప్లస్ 10 మార్కులు డిఫరెన్స్ చూడాలి. 15 మార్కులు ఇంపార్టెంట్. ఇది 15 మార్కులు. 10% ఈజ్ ఈక్వల్ 15 అయితే 100 ఈజ్ ఈక్వల్ ఎంత? చూడండి, 100 ఇంటూ 15/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 150 మార్కులు గరిష్ట మార్కులు అయితే ఏకి ఎన్ని మార్కులు వచ్చో చూద్దాం. 100% ఈజ్ ఈక్వల్ టు 150 అయితే 30% 30% ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి, 30 ఇంటూ 150 డివైడెడ్ బై 100 దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 45 మార్కులు వచ్చినాయి. 5 మార్కులు తక్కువగా వచ్చినాయి కాబట్టి మొత్తము పాస్ మార్కులు 50. సో ఆన్సర్ ఈజ్ 50.